ప్రోగ్రామింగ్లో ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇది ఒక సింపుల్ డిఎస్ఏ ప్రాబ్లం. మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో వాళ్ళ యొక్క కోడింగ్ ఇంటర్వ్యూస్లో ఈ క్వశ్చన్ అనేది చాలాసార్లు అడిగారు. అండ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి అంటే, మనకు ఒక ఎరే అనేది ఇస్తారు, లైక్ నెంబర్స్ అనే ఒక ఎరే ఇచ్చి దాంట్లో 2, 7, 11, 15 అని చెప్పేసి ఒక లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అలాగే ఒక టార్గెట్ నెంబర్ అనేది ఇస్తారు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఏవైతే 2 నెంబర్స్ యాడ్ చేస్తే మనకి ఆ టార్గెట్కి ఈక్వల్ అవుతాయో వాటి యొక్క పొజిషన్స్ అనేవి మనం రిటర్న్ చేయాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తోటి ఇంకా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇమాజిన్ మీకు ఒక 9 రూపీస్ కావాలి అండ్ మీ ఫ్రెండ్స్ దగ్గర ఒకరి దగ్గర 2 రూపీస్ ఉన్నాయి, ఇంకొకరి దగ్గర 7 అండ్ ఇంకొకరి దగ్గర 11 అండ్ ఇంకొకరి దగ్గర 15 రూపీస్ ఉన్నాయి. సో ఇప్పుడు మీ జాబ్ ఏంటి అంటే, ఎవరైతే 2 ఫ్రెండ్స్ని యాడ్ చేస్తే మనకి ఆ మనీ అనేది 9 రూపీస్కి ఈక్వల్ అవుతాయో సో వాళ్ళ యొక్క పొజిషన్స్ని మనం రిటర్న్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ 0th పొజిషన్లో ఏముంది, 2 ఉంది అండ్ ఫస్ట్ పొజిషన్లో 7 ఉంది. సో వీళ్ళిద్దరి అమౌంట్ యాడ్ చేస్తే మనకి 9 రూపీస్ అనేవి వస్తున్నాయి. సో వీళ్ళిద్దరిని మనం పిక్ చేసుకోవాలన్నమాట. ఈ ప్రాబ్లమ్ని మల్టిపుల్ వేస్లో సాల్వ్ చేయొచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద బిగినర్స్ ఏంటి అంటే ఈ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ని ఫాలో అవుతారు. సో ఇక్కడ ఏంటి అంటే, ఫస్ట్ ఒక ఎలిమెంట్ని పిక్ చేసుకుంటాం, దాన్ని రిమైనింగ్ ఉన్న ఎలిమెంట్స్ అన్నిటితోటి యాడ్ చేస్తూ వెళ్తాం. సో ఇక్కడ ఏ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే మనకి టార్గెట్కి ఈక్వల్ అవుతుందో సో ఆ 2 ఇండిసెస్ని మనం రిటర్న్ చేస్తాం. ఇక్కడ 2ని 7 తోటి, 11 తోటి, 15 తోటి యాడ్ చేస్తాం అండ్ 7 with 11, 7 with 15 అలాగా సో ఆన్ యాడ్ చేస్తూ వెళ్తాం. సో ఇప్పుడు ఫైనల్ కోడ్ ఒకసారి చూద్దాం. లెట్స్ సే నెమ్స్ అనే ఒక వేరియబుల్ తీసుకొని అరే ఒకటి తీసుకున్నాం అండ్ టార్గెట్ నెంబర్ ఒకటి తీసుకుంటాం. ఇప్పుడు 2 ఫర్ లూప్స్ అనేవి యూజ్ చేస్తున్నాం. ఇక్కడ అవుటర్ లూప్ అనేది 0th నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఇన్నర్ లూప్ అనేది i+1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఐ వాల్యూ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది స్టార్టింగ్. సో ఐ వాల్యూ అనేది రిమైనింగ్ ఉన్న ఎలిమెంట్స్ అన్నిటితోటి యాడ్ చేస్తూ వెళ్తూ ఉంటుంది. అప్పుడేమవుతుంది, ఒకవేళ ఎక్కడైతే i+j అనేవి 2 టార్గెట్కి ఈక్వల్ అవుతాయో అప్పుడు వాటి యొక్క ఇండిసెస్ని ప్రింట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఒకసారి డ్రై రన్ చేసి చూద్దాం. ఇక్కడ లెంత్ ఆఫ్ నమ్స్ అంటే ఏమవుతుంది, ఎరేలో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి దాని లెంత్ 4 అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఇటరేషన్ చూద్దాం. సో ఇక్కడ ఐ వాల్యూ 0 అవుతుంది అంటే 0th పొజిషన్లో 2 ఉంది. సో ఇప్పుడు j వాల్యూ ఏంటి, i+1 నుంచి అనుకున్నాం కదా. సో i+1 అంటే 0+1, సో j వాల్యూ వచ్చేసరికి 1. సో ఇప్పుడు నమ్స్ ఆఫ్ i అంటాం అంటే నమ్స్ ఆఫ్ 0 ప్లస్ నమ్స్ ఆఫ్ j అంటాం. ఇక్కడ j వాల్యూ 1. సో ఇక్కడ 0th పొజిషన్లో 2 ఉంది అండ్ ఫస్ట్ పొజిషన్లో 7 ఉంది. ఈ 2 ఎలిమెంట్స్ యాడ్ చేస్తే టార్గెట్ ఈక్వల్ అవుతుందా లేదా అని చెక్ చేస్తున్నాం. సో ఇక్కడ ఈక్వల్ అవుతుంది కాబట్టి మనం వాటి యొక్క ఇండిసెస్ని ప్రింట్ చేస్తున్నాం. సో దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసరికి O(n²) అవుతుంది, ఎందుకంటే 2 లూప్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి. అండ్ దీని ఆప్టిమల్ సొల్యూషన్ అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ లోపు మన పేజ్ని ఫాలో అయిపోండి.